పుష్ప అంటే బ్రాండ్. అసలు మీరు 'పుష్ప' యొక్క నెయిల్‌ని చూసారా? ఆ నెయిల్‌కి రెడ్ కలర్‌ని ఎందుకు వేసుకుంటున్నాడు? అండ్ 'పుష్ప' యొక్క హెయిర్స్ ఇలా ఎందుకున్నాయి? అండ్ 'పుష్ప' యొక్క డ్రెస్ కోడ్ ఇలా ఎందుకుంది? యాక్చువల్‌గా నార్మల్‌లాగా చూపించొచ్చు కదా! ఈ విధంగానే ఎందుకు చూపించారు? ఇలాంటి క్వెషన్స్ మీ మైండ్‌లో రన్ అవుతున్నాయని నాకు తెలుసు. ఇక వాటికి ఆన్సర్ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం రండి. అండ్ ఈ మూవీలో ఖచ్చితంగా ఇది నోటీస్ చేసి ఉంటారు మీరు. ఈ మూవీలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్‌లో ఉన్న మనిషికి ఏదో ఒక పార్ట్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. ఐ మీన్ 'పుష్పకు' షోల్డర్ ఉన్నట్టు, మన 'కేశవకు' ఫింగర్ కట్ అయిపోయి, 'కొండారెడ్డి అన్నకు', 'షికావత్‌కు' అండ్ లాస్ట్‌లో చూపించిన ఈ విలన్‌కి కూడా ఒక పార్ట్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. ఇక మన 'సుక్కు' గారు ఈ విధంగా చూపించడానికి ఒక రీజన్ ఉందట. ముందుగా 'పుష్ప' గురించి చూసుకుంటే గనక, ఇక 'పుష్ప' చైల్డ్‌హుడ్‌లో వాళ్ళ అన్న వచ్చి ఇలా మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్‌గా 'పుష్ప' షోల్డర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఇక దాంతో ఆ షోల్డర్ కిందికి రాదన్నమాట. ఇక నెక్స్ట్ మనం 'కేశవ'ని చూసుకుంటే 'కేశవ' హ్యాండ్‌కున్న ఫింగర్ అనేది కట్ అయిపోయి ఉంటుంది. ఇక చాలామంది ఇలా అనుకుంటున్నారు, పార్ట్ 2 మూవీ క్లైమాక్స్ సీన్‌లో ఉంది మన 'కేశవ్' అని. ఎలాగంటే మన 'కేశవ్‌ని' చూసుకుంటే గనక ఈ మూవీ మొత్తం తను ఒక బ్లౌజ్‌ని వేసుకొని ఉంటాడు హ్యాండ్‌కి. అండ్ ఈ క్లైమాక్స్ సీన్‌లో విలన్‌ని చూస్తే తన ఒక హ్యాండ్ మొత్తం ఇలా కాలిపోయి ఉంటుంది. అండ్ ఈ మ్యారేజ్ సీన్‌లో 'కేశవ' ఏ పక్కన కూడా కనబడడు. కానీ మన 'పుష్ప' పక్కన ఎప్పుడు ఉండేవాడు. ఈ మ్యారేజ్ సీన్‌లో ఎందుకు లేడంటారు మరి? ఈ సీన్ కూడా ప్లస్ అయిందని చెప్పాలి తను క్లైమాక్స్ సీన్‌లో విలన్ అవ్వడానికి. ఇక మన 'షికావత్ సార్' గురించి మాట్లాడుకోవాలంటే తన బాడీ పార్ట్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి. కానీ తనకు హెయిర్ మాత్రమే తక్కువ. ఇక 'పుష్ప 2' లాస్ట్ క్లైమాక్స్ సీన్‌లో చూసుకుంటే గనక ఈ విలన్ యొక్క హ్యాండ్ అనేది ఇలా కాలిపోయి ఉంటుంది. ఇక ఈ మూవీ మొత్తం ఎవరి క్యారెక్టర్ అయినా సరే వాళ్ళకొక బాడీ పార్ట్ మొత్తం డ్యామేజ్ అయి ఉన్నట్టు చూపించారు మన 'సుక్కు' గారు. ఇక 'సుక్కు' గారిని ఇలా అడిగారు, ఈ విధంగా మీరు ఎందుకు చూపిస్తారని. అప్పుడు 'సుక్కు' గారు ఇలా అన్నారు, ఇలా చూపించినప్పుడే వాళ్ళకొక యూనిక్ స్లాంగ్ అండ్ యూనిక్ బాడీ లాంగ్వేజ్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి డీటెయిల్స్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయని చెప్పాలి. ఇంకెందుకు వీడియోని స్టార్ట్ చేస్తే మరి. ఇక ఇక్కడ మన 'షికావత్' వచ్చేసి కూలీలతో కలిసి అడవిలోకి పోతాడు కదా! అలా వీళ్ళను పట్టుకున్నప్పుడు 'షికావత్' ఇలా మేకలాగా అరిసి వీళ్ళను పట్టుకుంటాడు. 'పుష్ప' పార్ట్ 1లో చూసుకుంటే గనక ఎప్పుడైతే పోలీసులు వస్తారో అప్పుడు మన 'పుష్ప' ఈ విధంగా అంటాడు, వాళ్ళు మేకలు కాసేతందుకు వచ్చినారు, నేను పులస్తే ఏసేతందుకు వచ్చినా అని చెప్తారు. ఇక ఈ డైలాగ్ ప్రకారం చెప్పాలంటే మేకలు వచ్చేసి మనోళ్ళన్నమాట, పులులైతే ఈ పోలీసులు వస్తారని చెప్పారు. ఇక ఈ సిమిలర్ సీన్స్‌ని క్యాచప్ చేసి ఇక్కడ మన 'షికావత్' గారికి సెట్ అయ్యే విధంగా పెట్టారు. అందుకే మన 'షికావత్' గారు ఇలా మేకలాగా అరుస్తారన్నమాట. ఇలాంటి సిమిలర్ సీన్స్ చాలా ఉన్నాయి. ఇక పార్ట్ 1లో మన 'పుష్ప' కూర్చొని చివరికి ఉరుక్కుంటూ వెళ్ళి జీప్ ఎక్కుతాడు కదా! పార్ట్ 2లో కూడా మన 'షికావత్' కూడా ఇలానే కూర్చొనుండి చివరికి ఉరుక్కుంటూ వెళ్ళి ఎక్కుతాడు. 2 సీన్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఇక పార్ట్ 1లో మన 'పుష్పని' కొట్టినప్పుడు ఇద్దరు పోలీసులను కొనేస్తాడు. మళ్ళీ పార్ట్ 2లో వచ్చేసి పోలీస్ స్టేషన్‌లో ఉన్న అందరిని కొనేస్తారు మన 'పుష్ప'. పార్ట్ 1లో 'పుష్ప' ఇలా కింద పడి జారుకుంటూ వస్తాడు కదా! అప్పుడు తన ఫేస్ పై స్క్రాచ్ అనేది పడుతుంది. దాన్ని మనం పార్ట్ 2లో చూసుకోవచ్చు. నిజంగా 'సుక్కు' గారి డెడికేషన్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇక పోలీస్ స్టేషన్‌లో వీళ్ళని పెట్టినప్పుడు దాంట్లో పెళ్లి కొడుకు కూడా ఉంటాడు. ఇక ఇతను అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ మామగారు వచ్చేసి 'పుష్పని' చాలా అంటే చాలా ఘోరంగా తిడతాడు. ఇక ఎప్పుడైతే 'పుష్ప' వచ్చేసి అతన్ని విడిపిస్తాడో అప్పుడు లిటరల్లీ 'పుష్పని' చూస్తూ పొగుడుతూ ఉంటాడన్నమాట. ఇక ఇతన్ని చాలా అబ్జర్వ్ చేయండి. ఇక ఇతను వేరే 'పుష్పాలు' చూసుకోవచ్చు. ఇక్కడ చాయ్ కొట్టు పెట్టి నడిపిస్తూ ఉంటాడన్నమాట. ఇక 'పుష్ప' పార్ట్ 2 మూవీలో అయితే 'పుష్ప' నెయిల్స్‌కి పెయింటింగ్ ఎందుకు వేసుకుంటాడో తెలుసా? ఎందుకంటే పార్ట్ 1 మూవీలో ఈ సీన్ గుర్తుందా? దాంట్లో మన శ్రీవల్లి వచ్చేసి రెడ్ కలర్ నెయిల్ పెయింటింగ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. ఇక ఎప్పుడైతే పెళ్ళవుతుందో పెళ్లి తర్వాత నుంచెల్లి తన ఫింగర్ పై ఇలా కలర్ ని వేసుకుంటూ ఉంటాడన్నమాట మన 'పుష్ప'. ఇక 'పుష్ప' హెయిర్ కలర్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఎందుకు ఉంటుందంటే ఇక ఈ మూవీ టైం లైన్ వచ్చేసి 1995లో ఉంది. ఇక ఆ జనరేషన్ లో తగ్గట్టు డ్రెస్సింగ్ స్టైల్ అండ్ హెయిర్ స్టైల్ సెట్ చేశారు. దాంతో అది 'సుక్కు' గారికి నచ్చడంతో ఆ డ్రెస్ కోడ్ ని ఈ మూవీ మొత్తం కంటిన్యూ చేశారట. కానీ అదే డ్రెస్ కోడ్ ని ఇప్పుడు వేసామనుకోండి వాళ్ళని చప్రి అంటున్నారు. ఇక పార్ట్ 2 నుంచెల్లి ఈ వీడియో ఫుటేజ్ అనేది లీక్ అయిందన్నమాట. దాంట్లో 'షికావత్' గూడ నుంచెల్లి తప్పించుకునేటప్పుడు కాలిపోతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ పోలీసులు వచ్చి కాలిపోతున్న 'షికావత్'ని కాపాడతారన్నమాట. ఈ ఫుటేజ్‌లో ఇలా ఎందుకు చూపించారంటే ఇక క్లైమాక్స్ సీన్‌లో చూసుకుంటే ఇతని హ్యాండ్ కూడా కాలిపోయి ఉంటుంది కదా! ఇక్కడ మన 'షికావత్' బాడీ కూడా కాలిపోయి ఉంటుంది. అంటే క్లైమాక్స్ సీన్‌లో ఉంది మన 'షికావతా' అసలు అర్థం కావడం లేదు నాకైతే. ఇక దీంట్లో ఈ మిషన్ ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలుసా? ఏదైనా ప్లేస్‌ని బ్లాస్ట్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ మినిస్టర్ కూడా అలాంటి ప్లేస్‌లో నుంచెల్లి అంచెలంచెలు ఎదుగుతూ వస్తాడు కదా! అంటే ఇది మినిస్టర్ పనా? ఇక 'పుష్ప' పార్ట్ 3 మూవీలో అయితే చాలా మంది విలన్స్ అయితే ఉంటారు. ఎలాగంటే
ఇక్కడ మంగళం సీన్ వచ్చేసి పార్ట్ 1 నుంచి సిండికేట్ ని ఎలా తీసుకోవాలని పుష్పపై కన్ను వేసి అయితే ఉంటాడు. ఇక ఇక్కడ వచ్చేసి మన జాలరెడ్డి అయితే ఎప్పుడెప్పుడు తన పగని తీర్చుకుందామని క్యూర్ అవుతూ ఉంటాడు. ఇక షికావత్ గురించి చెప్పాల్సిన పని లేదు. పార్ట్ 1 లో ధమ్కి ఇచ్చినట్టే పార్ట్ 2 లో కూడా ఇచ్చారు మన పుష్ప. అండ్ ఇక్కడ మినిస్టర్ గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ తమ్ముని చంపినందుకు అతనిపై పగ తీర్చుకోవడానికి మినిస్టర్ కూడా పగబట్టి ఉన్నాడన్నమాట. ఇక దీన్ని బట్టి చెప్పొచ్చు పార్ట్ 3 మొత్తం ఫైట్ సీన్లతో నిండిపోతుందని. ఇక చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. ఇక పుష్ప పార్ట్ 2లో చాలా అంటే చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇక్కడితో ఆపేస్తున్నా. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. అండ్ పార్ట్ 2 అని కామెంట్ కూడా చేయండి. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.